కృష్ణా బేసిన్లోని నాగార్జున సాగర్ ఎడమ కాలువలో ప్రస్తుతం మనం ఉన్నాము. కాలువ దుస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెప్పొచ్చు. లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేటువంటి ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. ఎక్కడికక్కడ కుంగిపోయి కూడా ఈ కాలువ ద్వారా లక్షల ఎకరాలకు నీటిని వదిలితే కనుక ఎప్పుడు ఏ ప్రాంతంలో ఈ కాలువ తెగిపోతుందో అనే భయాందోళన అయితే రైతులు ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ అంతా కూడా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాలువ వేములపల్లి ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు మనం 100 మీటర్ల వరకు కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎన్ఎస్పి అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో నాగార్జున సాగర్ కాలువ 2 చోట్ల తెగింది. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇలాకాలోనే ఒకసారి తెగడంతో దాదాపు 2 నెలల సమయం ఆ కాలువ చిన్న పడిన గండిని పూడ్చడానికి పట్టింది. ఒకవేళ రేపు ఇంకా నెల 15 రోజుల తర్వాత ఇదే కాలువకు నీటిని వదిలితే కనుక ఇక్కడ తెగితే దాదాపు 3 ఊర్లు ఖచ్చితంగా ఈ కాలువకు అవతల వైపు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మరొక వైపుకు పొలాలన్నీ కూడా పంట దశలో ఉన్న టైంలో కనుక ఈ కాలువ ఈ ప్రాంతంలో తెగితే ఖచ్చితంగా లక్షల ఎకరాల్లో పంట కూడా మొత్తం చేతికి రాకుండా పోతుంది. ఇప్పటికే 2 సార్లు గత సీజన్లో నిడమనూరు దగ్గర ఒకసారి, నడిగూడెం దగ్గర కోదాడకు సమీపంలో ఒకసారి, 2 సార్లు కూడా ఈ కెనాల్ తెగిపోయింది. చిన్న గండి ద్వారా తెగినటువంటి కెనాల్ దాదాపు 100 మీటర్ల పరిధిలో మొత్తం ఒకేసారి కోతకు గురి కావడంతో కూడా అప్పుడు అధికారులు ఆ గండిని పూడ్చేందుకు దాదాపు 2 నెలల సమయం తీసుకున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రమాదం జరిగిన తర్వాత వారంతా కూడా మళ్ళీ కాలువను రిపేర్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ కాలువ ఇప్పుడు ప్రమాదాలు ఇట్లాంటి ఇదొక్కటే కాదు. ఈ కాలువ నాగార్జున సాగర్ నుంచి 60 కిలోమీటర్ల పొడవున దాదాపు 45 స్పాట్స్ ఇదే విధంగా మొత్తం కాలువ డ్యామేజ్ అయి ఉంది. ఈ డ్యామేజ్ని ప్రభుత్వం ఇప్పటి వరకు గుర్తించి రిపేర్ చేసి తర్వాత రాబోయే సీజన్కి నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ దుస్థితిలో ఈ కాలువను ఎవరు పట్టించుకున్న పాపాన పోకపోవడంతో కూడా ఈ ప్రాంత రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా వారు ఖచ్చితంగా వెంటనే ఈ కెనాల్కి సంబంధించినటువంటి లైనింగ్ పనులను పూర్తి స్థాయిలో కాంక్రీట్తో చేయాలని చూస్తున్నారు. ఒక్కొక్క నెర్ర దాదాపు అంటే 1 ఫీట్ రేంజ్లో కూడా మొత్తం కూలిపోయి కింది నుంచి మొత్తం కూడా మట్టి తేలి ఇసుక తేలి లోపలికి ఒక బయారంలా తయారైపోయింది. ఈ కెనాల్లో వాటర్ వస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో తెగేందుకు అవకాశం ఉందని చెప్పి రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎన్ఎస్పి అధికారులు కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువపై దృష్టి సారించి ఖచ్చితంగా దీనికంటూ కొంత ఫండ్ రిలీజ్ చేసి కాలువలో మొత్తం రిపేర్ చేసి ఆ తర్వాత నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ఇప్పుడు మాత్రం సాగర్ డ్యాంలో నీరు కనిష్ట స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. కృష్ణపట్ట ప్రాంతంలో ఇక రాబోయే 4 రోజుల్లో వర్షాలు భారీగా కురిసి నాగార్జున సాగర్ డ్యాంలోకి నీళ్ళు వస్తే ఈ కెనాల్ ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాలో దాదాపు 20 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించి ఆ పంటలకు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరొక వైపుకు ఇక్కడి నుంచి ప్రకాశం జిల్లా వైపుకు, బ్యారేజ్ వైపుకు కూడా కొంత ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం అంతా కూడా ఈ కెనాల్ కింద సాగుకు ప్రస్తుతానికైతే రైతులంతా కూడా సమాయత్తమవుతున్న పరిస్థితుల్లో కెనాల్ దుస్థితి మాత్రం ఈ విధంగా ఉండడంతో ఆందోళన అవుతోంది. వెంటనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు. వెంటనే దీనిపై దృష్టి సారించి ఖచ్చితంగా ఈ ఎడమ కాలువకు సంబంధించిన లైనింగ్ పనులు, కల్వర్ట్లు, లిఫ్టులను కూడా ప్రభుత్వం మెయింటైన్ చేయాలని చెప్పి ప్రాంత రైతులైతే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలువ తెగిన తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత మేల్కొనే బదులు ఇంకా 2 నెలల సమయం ఇంకా సీజన్కు ఉంది. రైతులు పంటలు ప్రారంభించే సమయానికి, నీళ్ళు వచ్చే సమయానికి మొత్తం కూడా ఈ కాలువను రిపేర్ చేసి సిద్ధంగా చేయాలని చెప్పి ఈ ప్రాంత రైతులు అయితే కోరుతున్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు రైతులకు సంబంధించిన ఎన్నో సమస్యలు సవాల్ విసురుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సమీపంలో ఉన్నాము. వేములపల్లి మండల ప్రాంతంలో ఇప్పటికే ఈ కాలువకు సంబంధించి పలు చోట్ల ఈ కల్వర్ట్కి సంబంధించినటువంటి లైనింగ్లన్నీ కూడా దెబ్బతినడమే కాకుండా ఎప్పుడు ఈ కాలువ తెగుతుందో అనే ప్రమాద దశలో కూడా రైతులంతా కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ రాష్ట్ర నాయకులు
వేములపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ జడరాములతో పాటు మరి కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా అసలు ఇప్పుడు ఈ కాలువలకు సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ, ఎందుకు ఈ దుస్థితి వచ్చింది, కాలువలకు రిపేర్ కూడా చేసేందుకు ఎందుకు ప్రభుత్వం చొరవ తీసుకునే పరిస్థితి ఉంది? ఇప్పటి వరకు గత 15 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలోని లైనింగ్ పూర్తి చేయకపోవడంతో ఈ లైనింగ్ అంతా దెబ్బతిని ఇప్పటికీ గత 2 సంవత్సరాలుగా రైతులు పండించే పంట కోత దశకు వచ్చినప్పుడు కూడా గతంలో లక్షల ఎకరాలు పంట నష్టపోయిన నిడమనూరు దగ్గర ఒకసారి కాలువ పోయినప్పుడు, అదేవిధంగా మరి ముకుందాపురం అక్కడ మునగాల దగ్గర కూడా కాలువ తెగినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయినాం. అదేవిధంగా ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పుడు ఆఖరికి రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడం బాధాకరం. నీటిపారుదల శాఖ మంత్రి మన జిల్లావాడు కావడంతో తన నియోజకవర్గ పరిధిలోనే మరి 2 నియోజకవర్గాల పరిధిలోనే సాగర్ ఎడమ కాలువ కూడా ఉంది కాబట్టి మంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ కాలువ లైనింగ్ పనులు, అదేవిధంగా మేజర్ కాలువలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి, చివరి ఆయకట్టుకు నీరు పోవట్లేదు, మరి దానిపైన కూడా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎప్పుడు అయితే మళ్ళీ వానలు పడి మళ్ళీ ఇబ్బందులు పడే కాలువ నీళ్ళు వచ్చే వరకు ఇప్పటికీ సాగర్ కాలువ మరి వచ్చినప్పుడే లైనింగ్ పనులు మొదలుపెట్టినా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలోని లిఫ్ట్లను కూడా ప్రభుత్వం మరి తమ ఆధీనంలోకి తీసుకోవాలి. రైతాంగానికి పెనుభారం పడుతుంది, కనీసం లిఫ్ట్ ఆపరేటర్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రైతులు ఉన్నారు కాబట్టి మరి దీన్ని అన్నింటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మరి ఈ రైతులకు సంబంధించినటువంటి లిఫ్ట్లన్నింటిని కూడా ప్రభుత్వమే స్వీకరించాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది కూడా లేకపోవడం బాధాకరం. రైతులే మరి ఈరోజు లిఫ్టులను ఆపరేట్ చేసుకుంటూ భారాన్ని మోస్తున్నారు కాబట్టి దీనిపైన ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి లిఫ్టులను ప్రభుత్వపరం చేసుకోవాలి. అదేవిధంగా మేజర్ కాలువలు మైనర్ కాలువలన్నింటినీ కూడా రిపేర్ చేసి నీటి యాజమాన్యాలు కూడా లేకపోవడంతో ఇక్కడ రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. ఈ రకమైనటువంటి సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. వేములపల్లి పరిధిలో ఇప్పుడు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఎన్ని చోట్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, కాలువ తెగే పరిస్థితులు ఎన్ని స్పాట్లు గుర్తించారు ఇప్పటి వరకు? ఇరిగేషన్ శాఖ దీని మీద ఏమైనా స్పందించిందా? రైతులు ఏమంటున్నారు? అసలు ఇక్కడ ఉన్నటువంటి ఏఈలు కానీ డిఈలు కానీ ఎవరు కూడా ఏదైనా కూడా ప్రమాదం పొంచి ఉందని మనం చెప్తే తప్ప వాళ్ళు గుర్తించినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఏదైతే వజీరాబాద్ మేజర్ కానించి అదేవిధంగా మన ఇక్కడ తలకమల్ల లాకల వరకు కూడా సుమారు 30 దిక్కులల్లో ఇలాంటి డ్యామేజ్లు ఉన్నాయి, భారీ ఎత్తున గుంతలు పడి ఉన్నాయి. కనీసం కట్టను కూడా స్ట్రెంథెన్ చేయడానికి కూడా మరి ఇప్పుడు ఈ అధికారులు కానీ ప్రభుత్వ సంబంధించినటువంటి మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాని మీద దృష్టి సారించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లిఫ్టులన్నీ కూడా మేమే నిర్వహిస్తున్నాం, ప్రభుత్వం దానికి బడ్జెట్ కూడా కేటాయించింది, ఖచ్చితంగా రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మీరేమో రైతులే లిఫ్టులు నిర్వహించుకుంటున్నారని చెప్తున్నారు. అదే గతంలో కేసీఆర్ కూడా అట్నే చెప్పిండు, పాదయాత్ర చేసిండు, ఏది మన కోదాడ నుంచి సాగర్ వరకు పాదయాత్ర చేసి లిఫ్టులు నిర్వహిస్తున్నారు. ఆయన అట్నే 10 సంవత్సరాలు ఆయన అక్కడనే పక్కన పెట్టిండు. ఇక్కడికి ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలుగా వస్తుంది, ఇప్పటికి కూడా లిఫ్టుల్ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది, కానీ ఎటువంటి కూడా రైతులకు ప్రయోజనకరంగా లేదు. సాగర్ డ్యాంలో ఇప్పుడైతే నీళ్ళు లేవు, ఇంకో 2 నెలల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఈ కాలువ నిండా నీళ్ళు వచ్చి రైతులకు మొత్తం కూడా సాగుకు నీరు ఇవ్వాలి. ఆ దశకు వచ్చే వరకల్లా ఒకవేళ కాలువ దిగితే ఈ సమీప గ్రామాలకు ఏమైనా నీళ్ళు వచ్చే అవకాశం ఉందా? సమీప గ్రామాలు కాదు కదా, మొదటగా ఉన్నటువంటి నాగార్జున సాగర్కే నీళ్లు రావు. ఎందుకంటే తడకమల్ల లాకులు వేయాలన్నా కూడా అక్కడి వరకు నీళ్ళు, మొదటి జోన్కి నీళ్ళు ఇవ్వాలన్నా కూడా ఇక్కడ మొదటినే మరి ఈ కాలువ కట్టలు దిగే ప్రమాదం ఉంది కాబట్టి చాలా వరకు రైతాంగం నష్టపోతుంది. వేములపల్లి ఊరు ఏమన్నా ఇప్పుడు ఒకవేళ ఇక్కడ తెగితే కనుక ప్రమాదం జరిగి ఊరిలోకి ఏమన్నా నీళ్ళు వచ్చి ఊరు మునిగిపోయే ప్రమాదం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఉంది. అక్కడ డ్యామేజ్ అయితే చక్కగా లిఫ్ట్లో నుంచి ఊరు మీదకే మరి వరద మొత్తం వచ్చేసి ఇక్కడ నుంచి ఎడమ పక్క ఉన్నటువంటి ఊరు మొత్తం కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. ఏం కోరుకుంటున్నారు అంటే ప్రధానంగా అసలు ఇక్కడ ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇంకా 2 నెలల సమయం ఉంది, సాగుకు మళ్ళీ ఓవైపుకు రైతులు కూడా సిద్ధమవుతున్నారు, ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది? ఎక్కడెక్కడైతే ఉన్నదో ఆ కాలువలన్నింటినీ కూడా కాలువ కట్టల్ని స్ట్రెంథెన్ చేయాలి. కాలువ కట్టలు ఎక్కడైతే మరి తెగిపోయే ప్రమాదం ఉందో అక్కడ మరి వాటిని మరమ్మతులు చేసి లైనింగ్ పనులు కూడా పూర్తి చేసి మరి కాలువ కట్టల్ని స్ట్రెంథెన్ చేసి వీకర్గా ఉన్నటువంటి కాలువ కట్టల్ని స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రస్తుత పరిస్థితి. నాగార్జున సాగర్ నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 30 నుంచి 40 చోట్ల కాలువకట్ట తెగేందుకు సిద్ధంగా ఉందంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘం నాయకులు ఇక ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఎన్ఎస్పీ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కూడా
ఈ ఎడమ కాలువ తెగిన తర్వాత అలజడి సృష్టిస్తున్నారు, అదేవిధంగా అడావుడి చేస్తున్నారు తప్ప ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవట్లేదని చెప్పి అయితే వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికైనా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి దీనిపై దృష్టి సారించడమే కాకుండా ఎన్ఎస్పీ అధికారులను పురమాయించి ఎక్కడెక్కడైతే నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో డ్యామేజెస్ ఉన్నాయో కల్వర్ట్లకు, అదేవిధంగా మేజర్ కాలువలకు, లిఫ్టులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ ఏమున్నా అవన్నింటిని కూడా ప్రభుత్వమే ఖచ్చితంగా దీనిపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఇక గత సీజన్లో నడిగూడ వద్ద, కోదాడ వద్ద ఒకసారి, మరొక సైడు నిడమనూరు వద్ద మరొకసారి 2 సార్లుగా ఈ ఎడమ కాలువ తెగిపోవడంతో కూడా ఒక్క కాలువ రిపేర్ చేసేందుకు, కాలువ కట్ట గండి పూడ్చేందుకు 1 నుంచి 2 నెలల సమయం పట్టింది. అప్పుడు లక్షల ఎకరాల పంట కూడా మొత్తంగా నీటి కొట్టుకపోవడమే కాకుండా మళ్ళీ కాలువలో నీరు లేక మొత్తం పంట ఎండిపోయి రైతులంతా కూడా నష్టపోయారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ వేసవి కాలం అయిపోయే లోపులోనే నాగార్జున సాగర్ ఎడమ కాలువ దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి డ్యామేజ్లు, కల్వర్ట్కి సంబంధించినటువంటి లైనింగ్ వర్క్స్, మేజర్ కాలువల పరిస్థితి అన్నీ కూడా సరిచేసి రైతులకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎన్ఎస్పి లిఫ్ట్ ఇరిగేషన్లు మొత్తం గవర్నమెంట్ టేకప్ చేసుకొని, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని గవర్నమెంటే పర్యవేక్షణలు నడపాలి. చైర్మన్లు ఊకనే చేస్తుర్రు, ఫండ్ వచ్చినప్పుడు చైర్మన్లు అంటుర్రు, తర్వాత చైర్మన్లు రైతుల మీదనే మళ్ళీ వసూలు చేస్తుర్రు, కానీ రైతులకు ఏం మేలు జరగట్లేదు. అట్లాగే ఈ ఎన్ఎస్పి కెనాల్ ఎమ్మటి మొత్తం గండ్లు ఉన్నాయి చాలా వరకు, అవి మొత్తం రిపేర్ చేసి ఎన్ఎస్పి వాళ్ళు రిపేర్లు మొత్తం చేసి గవర్నమెంట్ టేకప్ చేసుకొని ఇది చేయాలని నా రైతు పరంగా ఇది చేస్తున్నాను. లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే నాగార్జున సాగర్ ఎడమ కాలువ దాదాపు 40 స్పాట్స్లో మొత్తం డ్యామేజ్ అయ్యి తెగిపోయేందుకు దశలో సిద్ధంగా ఉంది. అయితే ఎండాకాలం మొత్తం కూడా ఎన్ఎస్పీ అధికారులు ఎవరు కూడా దీనిపై పనులు చేపట్టకపోగా కాలువకు నీళ్ళు వదిలే సమయం మాత్రమే అప్పుడు అడావుడి చేస్తున్నారని చెప్పి వాదన అయితే వినపడుతుంది. వెంటనే ఎన్ఎస్పీ అధికారులు దీనిపై స్పందించి నాగార్జున సాగర్ ఎడమ కాలువ లైనింగ్ వర్క్ మొత్తం పూర్తి చేసి నీళ్లు వదిలే దశకు మొత్తంగా పూర్తి స్థాయిగా కాలువను సిద్ధం చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది ప్రస్తుతం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, వేములపల్లి, నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద నుంచి.